హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి 20,000 అనున్న బెస్ట్ కెమెరా మొబైల్ గురించి ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అని చెప్పుకోవచ్చు. ఎందుకని ఒక 5 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఈ 5 మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయో అనేది. నాకైతే ఈ 5 మొబైల్స్ అయితే నచ్చినాయి. కాకపోతే మీకు నచ్చాలని గ్యారెంటీ అయితే లేదు. కాకపోతే ఒకవేళ నచ్చితే మాత్రం వదలకండి. సరే, అయితే లుక్ అయితే అది కెమెరా క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కెమెరా మొబైల్స్‌లో చూసుకున్న మాత్రం కెమెరా క్వాలిటీ అనేది కొంచెం బాగా అనిపించినాయి. ఈ కెమెరా క్వాలిటీ అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించినాయి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఈ మొబైల్‌లో ఒక 5 మొబైల్స్ ఉన్నాయి కాబట్టి, ఆ 5 మొబైల్‌లో మీకు ఏ మొబైల్ నచ్చిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నచ్చని మొబైల్ కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అది ఎందుకు నచ్చలేదు కూడా ఒకసారి కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్స్ గురించి తెలుసుకుంటే మాత్రం మెయిన్ ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి సామ్‌సంగ్‌లో చూసుకున్న మన కెమెరా సెన్సార్ అనేది కొంచెం అద్భుతంగానే ఉంటాయి కాబట్టి, ఇందులో మనకు సామ్‌సంగ్ నుంచి మనకి ఫిఫ్త్ ప్లేస్‌లో మొబైల్ వచ్చి మనకి సామ్‌సంగ్ నుంచి M35 అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్‌లో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే దీనికి 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మనకి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా. ఈ 3 కెమెరాస్‌లో మనకు బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ 4K 30 ఎఫ్‌ఎస్ వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది కాబట్టి, సెల్ఫీస్ చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌ఎస్ అయితే ఫ్రంట్ కెమెరాలో అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా అనేది కొంచెం గుడ్ అనిపించింది నాకైతే. కెమెరా దగ్గర చూసుకుంటే లో లైట్ పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం యావరేజ్‌గా వచ్చేస్తది. అలాగే లైటింగ్ మోడ్స్‌లో మన ఫోటో తీసుకున్న మాత్రం యావరేజ్‌గా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. అందుకే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉందని చెప్పుకోవచ్చు. క్వాలిటీ దగ్గర చూసుకుంటే మాత్రం 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. అందుకే మీకు ఫిఫ్త్ ప్లేస్‌లో పెట్టాను. ఈ మొబైల్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో మెయిన్ వచ్చి మన ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఎగ్జినోస్ i80 ప్రాసెసర్ లభిస్తుంది. డైలీ యూజ్‌కి, జనరల్ యూజ్‌కి అయితే కొంచెం బెటర్‌గా సూట్ అవుతుంది. అలాగే డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 హెచ్‌డీ లభిస్తుంది. కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే 25 వాట్ చార్జర్ లభిస్తుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. హెవీ యూజ్ చేసే వరకైతే ఇలా బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ అండ్ రోమ్ చూసుకున్న మనకి 8 జీబీ ర్యామ్ 128 వేరియంట్ లభిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. కెమెరా దగ్గర క్వాలిటీ అయితే కొంచెం గుడ్ అనిపించింది. కాకపోతే కొంచెం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఫిఫ్త్ ప్లేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లో లైట్‌లో మనకి ఫోటోస్ పిక్చర్ క్వాలిటీ యావరేజ్‌గా కావాలనుకునే వాళ్ళు, ఒక డీసెంట్‌గా లుక్ కావాలనుకునే వాళ్ళైతే ఒకసారి దీనైతే లుక్ అయితే మీకు నచ్చుద్దని నా ఒపీనియన్. ఇందులో 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది ఒక కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ వచ్చి మనకి వివో నుంచి అని చెప్పుకోవచ్చు. వివో T3 మీద రీసెంట్‌గా మనకు లాంచ్ అయిన మొబైల్ అయితే తెలిసిందే మీకు. ఈ కెమెరా కూడా మనకు కొంచెం అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఇద్దరు రియల్ కలర్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం మీ 2 కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 30 ఎఫ్‌ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే సెల్ఫీకి వచ్చి మనకి 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో వీడియో రికార్డింగ్ చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌ఎస్‌లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఓఎస్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఓఎస్ అంటే ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే విత్ ఫోటోగ్రఫీలో చూసుకుంటే మాత్రం స్టెబిలైజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తాయి. పిక్చర్ క్వాలిటీ కూడా అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ రావాలనుకుంటే ఒకసారి అయితే వివోని అయితే చూడండి. ఎందుకంటే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే ఇది ఫోర్త్ ప్లేస్‌లో అయితే ఉంది. మీరు ఫస్ట్ ప్లేస్ ఉన్న మొబైల్ తీసుకుంటే చాలా హైలైట్ అని నా ఒక చిన్న రిక్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఎవరైతే బెస్ట్ కెమెరా క్వాలిటీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ విత్ మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం హెవీగా కావాలి, చూడనీకైతే కొంచెం ఆల్ ఇన్ వన్ లుక్ కావాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ ప్లేస్‌కే వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ అయితే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం. కాకపోతే ఇప్పుడు వివో T3 చూసుకుంటే మాత్రం కొంచెం డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా లభిస్తుంది కాబట్టి నాకైతే అక్కడ కొంచెం బెటర్ అనిపించింది. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో అయితే పెట్టాను. కెమెరా క్వాలిటీ కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కెమెరా క్వాలిటీలో చూసుకుంటే మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీని కెమెరా మీకు నచ్చిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం 6.7 3 డిస్ప్లే AMOLED డిస్ప్లే లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే 120 హెచ్‌డీ లభిస్తుంది. అలాగే ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 8 జీబీ ర్యామ్ 256 వేరియంట్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. 44 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. బెస్ట్ అని చెప్పుకోవచ్చు స్పెసిఫికేషన్. దీనికి ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో కావాలంటే కూడా మన ఛానల్ అయితే వీడియో ఉంది. ఒకసారి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయినా పెడతాను. అక్కడికెళ్ళి దాని గురించి ఫుల్‌గా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అక్కడ మీకు చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తది ఈ మొబైల్ ఎలా ఉందనేది. కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం కొంచెం గుడ్ కెమెరా అయితే నాకైతే అనిపించింది. ఈ కెమెరా మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక థర్డ్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ గురించి వెళ్ళిపోతే మాత్రం థర్డ్ ప్లేస్‌లో కూడా కొంచెం డీసెంట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది రీసెంట్‌గా లాంచ్ అయింది. ఇది కూడా మనకి ఎగ్జాక్ట్‌గా చూసుకుంటే మాత్రం వచ్చి మనకి ఐక్యూ నుంచి G9 చెప్పుకోవచ్చు. ఈ G9 మొబైల్‌లో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి మనకి 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ వస్తుంది. ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రం వివో D3 ఎలా ఉన్నాం ఎగ్జాక్ట్‌గా ఐక్యూ G9 కూడా అదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజైన్ అయితే కెమెరా క్వాలిటీస్ అయితే రెండు ఒకే తీరు ఉంటాయి. కాకపోతే బ్రాండ్ విషయానికి వస్తే మనకి వివో వెళ్ళిపోతుంది. ఇది వచ్చి ఐక్యూ నుంచి అయితే
సంపాదించుకుంది బ్రాండ్ అనేది. బ్రాండ్ కొంచెం డిఫరెన్స్ ఉంటే గానీ కెమెరా మనకు క్వాలిటీ అనేది ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. 2 కెమెరా క్వాలిటీ అనేసి ఒకే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకు 4K 30 ఎఫ్ఎస్ అయితే బ్యాక్ సైడ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకు ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 మొబైల్స్ ఒకటే అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే మీకు కెమెరా మొబైల్‌లో మీరు ఎదురు చూస్తే మాత్రం ఒక డీసెంట్ ఒక 20,000లో చూసుకుంటే మాత్రం ఒకవేళ వివో తీసుకున్న, ఐక్యూ తీసుకున్న ఈ 2 ఒకే రకంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. అలాగే స్పెసిఫికేషన్‌తో పాటు చూసుకున్నా కూడా కొంచెం డీసెంట్ స్పెసిఫికేషన్ అయితే ఉంది. 2 దగ్గర దగ్గర స్పెసిఫికేషన్ అయితే లభిస్తాయి కాబట్టి మీకు ఎక్కడ చేంజ్ అనేది జరగదు. ఓన్లీ బ్రాండ్‌లో అయితే చేంజ్ అయితది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ చూసుకుంటే 2 క్వాలిటీ ఒకే తీరు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మీకు బెస్ట్ కెమెరా అవుట్‌పుట్ కావాలనుకుంటే మాత్రం వివోకెళ్ళిపోతే కొంచెం బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే వివోలో సెన్సార్స్ అనేవి కొంచెం హైలైట్ అయితే లభిస్తాయి. ఐక్యూలో చూసుకుంటే మాత్రం ఆ ఐక్యూ అనేది మనకి ఏందంటే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్‌కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి మనకు అక్కడ చూసుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్‌లో మీకు వేరే లెవెల్ కావాలనుకుంటే మాత్రం ఐక్యూకెళ్ళిపోండి. పర్ఫార్మెన్స్ విత్ కెమెరా బాగుండాలనుకుంటే మాత్రం కొంచెం ఐక్యూకెళ్ళిపోతే బెటర్. లేదా ఓన్లీ కెమెరా నాకు బుల్క్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం వివోకెళ్ళిపోండి. ఇదొక సజెషన్ అయితే మీకైతే చేస్తాను. ప్రాసెసర్‌లో చూసుకున్నా రెండిట్లో ఒకే ప్రాసెసర్ అయితే లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ ఉంది. 7200 ప్రాసెసర్ అనేది లభిస్తుంది. 2 ప్రాసెసర్‌లు కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ లభిస్తాయి. బీజీఎంఐ గేమ్స్ కూడా కొంచెం నేచురల్‌గా ఆడుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. 2 మొబైల్స్ అయితే కొంచెం గుడ్ అనిపించినాయి. కెమెరాలో మీకు ఏ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఆ మొబైల్‌కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇవి నచ్చినాయా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే సెకండ్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ అయితే ఇంకొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. దాని గురించి అయితే తెలుసుకుందాం. ఆ మొబైల్ వచ్చి మనకి సెకండ్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ వచ్చి మనకి రియల్‌మీ నుంచి అని చెప్పుకోవచ్చు. రియల్‌మీ నార్జో 70 టర్బో అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ కూడా మనకి రీసెంట్‌గానే లాంచ్ అయింది. ఇందులో బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్నా మాత్రం ఈ మొబైల్‌కెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కెమెరా లుక్ కూడా కొంచెం బెటర్‌గా ఉంది. కాకపోతే డిజైన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి డిజైన్ దగ్గర కొంతమంది ఏం చేస్తున్నారంటే డిజైన్ కొంచెం డబ్బల్లా ఉందని తీసుకోవడం మానేశారు. కాకపోతే నన్ను అడిగితే మాత్రం కెమెరా క్వాలిటీ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఏఐ సెన్సార్ ఉంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సెల్ఫీస్ కూడా మనకి చూసుకుంటే మాత్రం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరాలో మనకు 4K 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో ఆప్టికల్ స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ అయితే లేనే లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకున్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా మనకి సెకండ్ ప్లేస్‌లో ఎందుకుందంటే మనకి వీడియో క్వాలిటీ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అది మాత్రం లో లైట్‌లో కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మనకి వీడియో రికార్డింగ్ కేపబిలిటీ అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది. మనకి అలాగే పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మనకి కలర్స్, బ్రైట్‌నెస్ ఇలాంటివి మనకి ఎక్కడ హైపోస్ అయితే లేనే లేవు. చాలా బెస్ట్ డీసెంట్ లుక్ అయితే కనిపిస్తున్నాయి. పిక్చర్ క్వాలిటీలో చూసుకుంటే మాత్రం అక్కడ ఈ కెమెరా హిట్ అని అనుకుంటున్నాను. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ 2 అయితే నాకైతే బాగా నచ్చినాయి. ఒకవేళ నన్ను అడిగితే మాత్రం మీరు ఏ మొబైల్ చూసుకుంటారు అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ అలాగే మనకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ అలాగే ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ ఈ 3 మొబైల్స్ అయితే నేనైతే పిక్ చేస్తానని చెప్పుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇవే చేసుకోవాలన్న రూల్ అయితే లేదు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వదలకండి. ఎందుకంటే ఈ కెమెరాస్ అయితే నాకు కొంచెం బెటర్‌గా నచ్చినాయి. మీకు నచ్చలేదా తప్పకుండా ఒక కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వాలి. సెకండ్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ అయితే కొంచెం గుడ్ అని నేను అనుకుంటున్నాను. మనకి దీంతో పాటు కెమెరాతో పాటు మనకి గేమింగ్ ప్లే కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ప్రాసెసర్ విషయానికొస్తే ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకు 7300 ఎనర్జీ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు బీజిఎంఐ గేమ్స్ అనేది కొంచెం హైలైట్‌గా ఆడుకోవచ్చు అని నా ఒపీనియన్. ఎవరికైతే గేమింగ్ విత్ కెమెరా కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే దీనైతే లుక్ అయితే మీకు నచ్చిద్దని నేనైతే గ్యారంటీ ఇచ్చేస్తున్నాను. ఈ మొబైల్ ఎంతమందికి అయితే నచ్చిందో వాళ్ళు కూడా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ మొబైల్ చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే కొంచెం డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటివరకు చెక్కిన మొబైల్స్ అన్నిటి ప్రైస్ చూసుకుంటే మాత్రం 20,000 లోపే లభిస్తున్నాయి. ఎక్కడ ఏ మొబైల్ అయితే ఎక్స్ట్రా అయితే లేదు. ప్రైస్ విషయానికొస్తే మనకు అన్ని మొబైల్స్ వచ్చి మనకు 20,000 అందరిలో లభిస్తాయి. ఇవి అయితే అక్కడ అయితే గుర్తుపెట్టుకోండి. కావాలంటే వీటి లింక్స్ కావాలనుకున్న మనకి డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ పెడతాను. ఒకసారి అయితే లుక్ అయితే ఇయ్యండి ఫ్రెండ్స్. మీకు నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ మొబైల్ అయితే దీనికైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. కెమెరాకైతే ఇటు మార్క్ అయితే అస్సలు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోటో G85 ఈ మొబైల్ మీకు అందరికీ తెలిసిందే. చాలా బెస్ట్ వర్తబుల్ మొబైల్. అలాగే పర్ఫార్మెన్స్‌లో చూసుకున్న, కెమెరా దగ్గర చూసుకున్న, మనకి లుక్ వైస్‌గా చూసుకున్న, డిజైన్ వైస్‌గా చూసుకున్న, మనకు వాటర్ అండ్ డస్ట్ పరంగా చూసుకున్నా కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ మొబైల్ నచ్చిందో తప్పకుండా వాళ్ళైతే కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని కెమెరాలు చూసుకుని బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. విత్ ఏఐ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మనకు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. 2 కెమెరాలు చూసుకొని మనం బ్యాక్ సైడ్ 4K 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అని కూడా ముందు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్న ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్తున్నాను. ఇవే కెమెరాలు ఫ్రెండ్స్ ఇందులో ప్రాసెసర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే కూడా మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. మనకు వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఐపీ రేటింగ్ చూసుకున్నా కూడా మనకు IP54 రేటింగ్ కూడా ఉంది. మనకు ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. డీసెంట్ యూజింగ్‌కి, డైలీ యూజింగ్‌కి అలాగే మనకు చిన్న గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్‌గా సపోర్ట్ అయితే చేసే ప్రాసెసర్ అనేది. ఇంకో దీంట్లో హైలైట్ ఫీచర్ ఏంటంటే మనకి ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 12 GB వరకు ర్యామ్ లభిస్తుంది.
అలాగే 250 స్టోరేజ్ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ అలాగే 128 స్టోరేజ్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ వర్త్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. కెమెరా దగ్గర ఎవరైతే బెస్ట్ కెమెరా మొబైల్ కొనుక్కుంటే మాత్రం ఇదొక్కటైతే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీన్నైతే తప్పకుండా మిస్ చేసుకోకండి. బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరా కావాలనుకున్న వాళ్ళైతే ఈ మోటో G80 పైనైతే ఒకసారి అయితే లుక్ అయితేనే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. అందుకే దీన్ని ఫస్ట్ ప్లేస్‌లో అయితే పెట్టాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్స్ గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మన ఛానల్ నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్వెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.